వెల్కమ్ టు టీవీ20 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బాలకృష్ణ మరో రికార్డు, ఎన్ఎస్సి బెల్ మోగించిన తొలి దక్షిణాది నటుడిగా గుర్తింపు. ఏపీలో అభివృద్ధిని చంద్రబాబు పరుగులు తీయిస్తున్నారు, తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి. అమలాపురం ఎరువుల కొరతపై వైసీపీ నేతలు నిరసన. ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఖాతాలో మరో రికార్డు చేరింది. ముంబైలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ బెల్ ను మోగించిన తొలి దక్షిణాది నటుడిగా నిలిచారు. అధికారుల ఆహ్వానం మేరకు ఎన్ఎస్సిని బాలకృష్ణ సందర్శించారు. వారి విజ్ఞప్తి మేరకు అక్కడ ఏర్పాటు చేసిన ఎన్ఎస్సి బెల్ ను మోగించారు. సంబంధిత ఫోటోలు, వీడియోలు నెట్టింట అందరినీ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ గౌరవంపై బాలకృష్ణ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆయనకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కిన సంగతి తెలిసిందే. ఏపీని సీఎం బాగా అభివృద్ధి చేస్తున్నారని తెలంగాణ మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ఏపీకి ప్రధాని మోదీ లక్షల కోట్లు కేటాయిస్తున్నారని చెప్పారు. అభివృద్ధిని చంద్రబాబు పరుగులు తీయిస్తున్నారన్నారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మల్లారెడ్డి మాట్లాడారు. నా బర్త్డే సందర్భంగా ఏడుకొండల వాడిని వెంకటేశ్వర స్వామిని ప్రతి సంవత్సరం కూడా దర్శనం చేసుకున్నా. ఈసారి కూడా దర్శనం చేసుకున్నా. ప్రతిసారి కూడా నా బర్త్డేకి వచ్చి నేను ఏది మొక్కినా నాకు ఆ భగవంతుడు కూడా అందిస్తున్నాను. లాస్ట్ టైం బర్త్డే నాడు వచ్చిపోయినా నాకు యూనివర్సిటీలు కావాలని చెప్పిన భగవంతుడు పెద్దగా 3 డీమ్డ్ యూనివర్సిటీలు ఇచ్చి దేశంలోనే ఫస్ట్ టైం 3 డీమ్డ్ యూనివర్సిటీలు రన్ చేస్తున్నా నేను ఒక్కరిని హైదరాబాద్లో. ఒక 50,000 మంది స్టూడెంట్స్ తోటి, ఒక 10,000 మంది టీచర్స్ తోటి. అదే మాదిరిగా రాజకీయంలో కూడా గత 84 సంది వస్తున్నా నేను ఎంపీ కావాలనుకున్నా. నేను అనుకోలే కూడా, దేవునికి మొక్కలే కూడా, కానీ ఎంపీ చేసిండు భగవంతుడు. మినిస్టర్ కూడా చేసేసిండు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా చేసిండు. ఇప్పుడు భగవంతుని ఏం కోరుకున్నా అంటే మళ్ళీ మా కేసీఆర్ సీఎం కావాలని. ఎందుకంటే ఆయన గత 10 సంవత్సరాలు దేశంలోనే ఒక చరిత్ర సృష్టించారు. ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దింది భారతదేశంలో. తెలంగాణ అంటే ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దింది. మా కేటీఆర్ గారు కూడా 3 లక్షల ఉద్యోగాలు ఉండే ఐటీ పరిశ్రమలు, 9 లక్షల ఉద్యోగాలు తీసుకున్నారు. ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీలన్నీ కూడా మన హైదరాబాద్కి తీసుకొచ్చారు. రియల్ ఎస్టేట్ అయితే ఇండియాలోనే నంబర్ 1 ఉండే. అలాంటిది ఇప్పుడు చూస్తే ఎంత ఆగమాగము. రియల్ ఎస్టేట్ లేదు, ఎక్కడ కూడా పరిస్థితి బాగలేదు. ఒకనాడు ఆంధ్రలో అంతా అమ్ముకొని ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర అంతా కూడా చంద్రబాబు నాయుడు చాలా బాగా చేస్తుంది. మోడీ కూడా చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేస్తుంది. ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు కూడా ఇక్కడ అభివృద్ధికి ఇస్తుంది. ఇక్కడ ఉన్నది కూడా డెవలప్మెంట్ లేదు. ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉండే ఒక టాప్, అది కూడా మెల్లగా జారిపోతూ ఉంది. కాబట్టి అందుకే మళ్ళీ మా కేసీఆర్ వస్తే పాత రోజులు వస్తాయని. చిరంజీవి పవన్ కళ్యాణ్తో తన తల్లి కనకరత్నానికి ఉన్న అనుబంధాన్ని నిర్మాత అల్లు అరవింద్ గుర్తు చేసుకున్నారు.
వృద్ధాప్య సమస్యలతో అల్లు కనకరత్నమ్మ ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. ఆమె దశదిన కర్మను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో అరవింద్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రావాలని ప్రోత్సహించిన వారిలో అమ్మ కూడా ఒకరు. కళ్యాణ్ చక్కగా ఉన్నాడు, తనతో ఒక సినిమా చేయాలి కదరా అని నాతో అనేవారు. చిరంజీవి అంటే మా అమ్మకి చాలా ఇష్టం. వారిద్దరూ ఎప్పుడూ కలిసినా ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకునేవారు. ఒకసారి అమ్మ సీరియస్గా ఉన్నప్పుడు చిరంజీవి వచ్చారు. అప్పుడు తను మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. అయినా కళ్ళు తెరిచి చిరంజీవితో ఏదో చెప్పాలని ప్రయత్నించింది అని అల్లు అరవింద్ తెలిపారు. కళ్యాణ్ బాబుకి ఆమెతో ఉన్న ఒక సంబంధం చెప్పాలి. ముందు కళ్యాణ్ బాబు గారి గురించి చెప్తాను. కళ్యాణ్ బాబు సినిమా యాక్టర్గా కాకముందు మామూలుగా ఖాళీగా ఉంటున్న రోజుల్లో ఆమె కళ్యాణ్ బాబుని కళ్యాణి అని పిలిచేది. బాబు కళ్యాణి చక్కగా ఉన్నావు, నువ్వు సినిమాల్లో చేయొచ్చు కదా అంటే నాకు ఇబ్బంది అండి, నాకు సిగ్గండి ఏదో చెప్పేవాడు. కాదు నాయన, నువ్వు సినిమాల్లో చేయాలి కళ్యాణ్. ఇది కళ్యాణ్ బాబు గారు కూడా ఒక స్పీచ్లో చెప్పారు. అది మీ అందరి దగ్గర ఉండే ఉంటుంది. ఆయన సినిమాల్లో చేయాలని చాలా ఎంకరేజ్ చేస్తూ నన్ను కూడా ఎరా చక్కగా ఉన్నాడు, కళ్యాణ్ని పెట్టు సినిమా చేయాలి కదరా అని ఇట్లాగా కళ్యాణ్ని ఎంకరేజ్ చేసిన తొలి ఎంకరేజ్మెంట్లో ఆవిడ. చిరంజీవి గారు ఎంతటి పెద్ద స్టార్ అయినా, ఎంత మెగాస్టార్ అయినా కుటుంబ సభ్యుల దగ్గర ఆయన ఎట్లా ఉంటారో మీ అందరికీ తెలియంది కాదు, కొత్త కాదు. ఒక రోజున అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్, 2-3 months బ్యాక్ నేను రోజు ఆమెను చూడడం, ఆమెను పలకరించడం, ఆమె రెస్పాన్స్ తక్కువగా ఉన్న రోజున నేను చేతిలో చేయబెట్టి అమ్మ నన్ను గుర్తుపడితే ఒకసారి నొక్కు అంటే నొక్కేవాళ్ళు. అంటే నన్ను గుర్తుపట్టింది అనమాట, నోటితో చెప్పలేక. అట్లాగా మేము అది అలవాటు చేసుకున్నాను. తర్వాత ఒకసారి బాగా సీరియస్గా ఉన్నప్పుడు చిరంజీవి గారు వచ్చారు. అమ్మ చిరంజీవి గారు వచ్చారు అని చెప్పి అమ్మ నేను చిరంజీవిని అని అంటే ఆమె కళ్ళు తెరిచి ఏదో చెప్పడానికి ప్రయత్నించింది ఆమె ఆతృతతోటి. అంటే చిరంజీవి గారు అంటే అంత ఇష్టం ఆవిడికి. ఎప్పుడు వాళ్ళిద్దరూ ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు గట్టిగా కావలించుకొని పట్టుకుంటారు. మా తల్లిని అంత ప్రేమగా చూసుకున్నారు చిరంజీవి గారు. వాళ్ళిద్దరికీ అటువంటి సంబంధం ఉంది అని చెప్పి చెప్పడానికి. ఇలాగ ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ గురించి మనవలు పైకి వస్తున్నప్పుడు ఆవిడ చెప్పిన మాటలు కానీ ఇవన్నీ సుదీర్ఘం అయిపోతుందని చెప్పట్లేదు. అటువంటి తల్లి కడుపును పుట్టడానికి నేను ఒక గొప్ప అదృష్టవంతుడి కింద భావించి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అమలాపురం డివిజన్లో ఎరువుల బ్లాక్ మార్కెట్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేతలు నిరసన చేశారు. యూరియా వంటి కీలక ఎరువులకు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు పట్టించుకోవాలని డిమాండ్ చేస్తూ బట్నవెల్లి నుండి అమలాపురం ఎర్రవంతెన వరకు వైసీపీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమలాపురం ఆర్డీఓ మాధవికి వినతి పత్రం సమర్పించారు. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ నిరసన ర్యాలీ జరిగింది. బాబు మీరు ఎప్పుడు చదవడం రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి
నర్సీపట్నం స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో స్పీకర్ చింత అయ్యన్న పాత్రుడు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాండవ రిజర్వాయర్ చైర్మన్ కరక సత్యనారాయణ, గొలుగుంట మండల పార్టీ సీనియర్ నాయకులు అడగర నాని, బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ సకాలంలో వర్షం పడటంతో ఎప్పుడూ లేని విధంగా రైతులు వరి నాటు వేసుకున్నారని తెలిపారు. నియోజకవర్గంలో చివరి రైతు వరకు నీరు అందేలా కాలువలు శుభ్రపరిచే చర్యలు చేపట్టినట్టు తెలిపారు. కొంతమంది రైతులు తప్పుదోవ పట్టించే విధంగా వ్యవసాయం గురించి తెలియని వారు కూడా వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. నర్సీపట్నం నియోజకవర్గంలో 4 మండలాల్లో 10,274 హెక్టార్లో పంటలు సాగుతున్నాయని, వాటికి 25,685 ఎకరాల మేరకు యూరియా అవసరమని వివరించారు. 1 ఎకరానికి సగటు 75 కిలోల యూరియా అవసరం ఉంటుందని, నిర్ణీత స్థాయిలో 3 విడతలుగా రైతులకు పంపిణీ చేశామని చెప్పారు. విత్తనం వేసిన 15 రోజులకు 25 కేజీలు గడ్డి నివృత్తి చేసిన తర్వాత మరో 25 కేజీలు పంట పండిన సమయంలో 3వ విడతగా 25 కేజీలు ఇవ్వబడతాయని తెలిపారు. మొత్తం 25,685 ఎకరాల కోసం 1926 మెట్రిక్ టన్నుల యూరియా అవసరమవుతుందని చెప్పారు. నమస్కారం అండి. ఇవాళ ఒక ముఖ్యమైన విషయంతో ప్రెస్ మీట్ పెట్టాలని ఉద్దేశించి మీ అందరినీ పిలిపించడం జరిగింది. ఈవేళ రైతులకి మంచి సీజన్ మీ అందరికీ తెలుసు. సమయంలో వర్షాలు పడ్డాయి. ఎప్పుడూ లేని విధంగా రైతులు హ్యాపీగా వరి నాట్లు వేసుకున్నారు. రెండోది ఏంటంటే నర్సీపట్నం నియోజకవర్గంలో మనకున్న తాండవ కానీ రమణాపల్లి కానీ రిజర్వాయర్లు ముందుగానే మేము మేలుకొని కాలువలు శుభ్రం చేయడం, కాలువలు లోతు చేయడం వల్ల చాలా సంవత్సరాల నుంచి చివరి వరకు అందని నీరు ఈరోజు చివరి వరకు రైతులకు అందింది. అందుచేత దానికి తోడు వర్షాలు కూడా రావడం అని జరగడంతో రైతులు చాలా సంతోషంగా వరి నాట్లు వేసుకున్న సంగతి మీ అందరికీ తెలుసు. మరి ఈవేళ కొంతమంది ఈ రైతులకి గురించి తప్పుదావ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు. అది నేను ఒక 5-6 రోజుల నుంచి పేపర్లో కానీ టీవీలో కానీ చూస్తాను. ఇది చాలా తప్పుడు ప్రచారం. ఇంకేదంటే కొన్ని వాస్తవాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం గురించి తెలియని వాళ్ళు కూడా వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడిన నాయకులు ఎవరికైనా వ్యవసాయం గురించి తెలుసండి? దొంగ వ్యాపారాలు దోపిడీలు చేసుకున్న వాళ్ళకి వ్యవసాయం గురించి ఏం తెలుస్తుందండి? చాలా తప్పు చేస్తున్నారు ఇవాళ. కొన్ని వాస్తవాలు మీకు చెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ రాష్ట్రం పక్కన నర్సీపట్నం నియోజకవర్గం వరకు కొన్ని డీటెయిల్స్ చెప్తాను మీకు. అలాగే అన్ని నియోజకవర్గాలు కూడా డీటెయిల్స్ ఉంటాయి. నేను నర్సీపట్నం ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్నాను కాబట్టి నర్సీపట్నం వరకు మనం మాట్లాడుకుందాం. నర్సీపట్నం నియోజకవర్గంలో మనకు 4 మండలాలు ఉన్నాయి. నాతవరం, గొలుగొండ, బాగర్పాలెం, నర్సీపట్నం. ఈ 4 మండలాల్లో సుమారు 10,274 హెక్టార్లలో ఈ సంవత్సరం పంట వేసుకున్నారు. ఫిగర్తో చెప్తున్నాను నేను, ఫిగరు. అసలు నర్సీపట్నం మండలంలో ఎన్ని ఎకరాలు ఉన్నదో ఈ నాయకులు తెలుసండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని వైఎస్ఆర్ పార్టీ అన్నదాత పోరు కార్యక్రమాన్ని నేడు వైసీపీ నాయకులు రాష్ట్రమంతటా నిర్వహించారు. ఈ నేపథ్యంలో నేడు శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, దేవస్థానం మాజీ అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు.
శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా తరలివచ్చి రైతుల సమస్యలు పరిష్కారం దిశగా యూరియాను రైతన్నలకు అందజేయాలని ఆర్డీఓ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. రైతుల ద్రోహి చంద్రబాబు రక్షించాలి. రైతుల ద్రోహి చంద్రబాబు రక్షించాలి. రైతుల ద్రోహి చంద్రబాబు రక్షించాలి. రైతు సార్ మనం కూడా వెనక ఈ రాష్ట్రంలో రైతుల వ్యతలు అన్నీ ఇన్ని కావు, మీకు ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవటం ఒకటి, మరోవైపున వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైన యూరియా ఇతర ఎరువులు దొరకటంలో ప్రభుత్వం తన విధానాల వలన పూర్తిగా వైఫల్యం చెందిన కారణంగా యూరియా పెద్ద ఎత్తున దళారీల చేతుల్లోకి వెళ్ళి ప్రభుత్వ యూరియా కూడా, ప్రభుత్వం సరఫరా చేయాల్సినటువంటి యూరియా కూడా దళారుల చేతుల్లోకి వెళ్ళి 250 రూపాయలకు మించి దాదాపు 400 రూపాయల మేర యూరియా అదనంగా బ్లాక్ మార్కెట్లో కొనుక్కునేటువంటి పరిస్థితి దాపురించింది. ప్రతిరోజు కూడా ఏ నియోజకవర్గంలోనైనా రైతాంగం అంతా కూడా తీరని వ్యతలు పడుతున్నారోనని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా కూడా ప్రభుత్వం దీని మీద ఏమాత్రము శ్రద్ధ చూపించకుండా రైతుల పక్షాన పోరాడేటువంటి వాళ్లను, క్యూలల్లో ఉండేటువంటి రైతుల మీద ప్రభుత్వం తన దమన నీతిని ప్రయోగించటం అన్నది తీవ్రమైన అభ్యంతరకర విషయం. ఈ రోజున మా పార్టీ, మా నాయకుడు పూర్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులు పడుతున్నటువంటి వ్యతలని, ఆవేదనని, వాళ్ళ బాధని, వాళ్ళ ఆర్తిని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మొత్తం అన్ని వర్గాల ప్రజలు కలిసి రావటం జరిగింది. మీరు దయించి పెద్ద ఎత్తున ఈ రకంగా తరలి వచ్చినారు. యూరియా ప్రభుత్వం చెబుతున్నది అందుబాటులో కావలసినంత ఉంది అని చెప్పినప్పటికీ కూడా వాస్తవ పరిస్థితి అది కాదు. అలాగే రైతులకు గిట్టుబాటు ధరలు లేవు అన్న రైతాంగం అంతా కూడా తీవ్రమైనటువంటి బాధలు పడుతున్నారు అన్నటువంటి విషయాన్ని మీ ద్వారా మరొక మారు గట్టిగా మేము చెబుతూ దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళవలసిందిగా కోరుతున్నాం. 11 నెలలుగా పెండింగ్ లో ఉన్న ఇమాం మౌజన్ల గౌరవ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ముస్లిం నేతలు, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖాదర్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గత 11 నెలలుగా మత పెద్దలకు ఇచ్చే గౌరవ వేతనాలను ఇవ్వకుండా నిలుపుదల చేశారని అన్నారు. జగన్ హయాంలో ఎప్పుడూ ఇలా జరగలేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మైనారిటీలను ఏమాత్రం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నేతలు మేల్కొని ఇమాం మౌజన్ల గౌరవ వేతనాలను వెంటనే చెల్లించారని డిమాండ్ చేశారు. తదుపరి కలెక్టర్ కార్యాలయం నందు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజోలు, అమలాపురం పట్టణ్, పి గన్నవరం, ముమ్మిడివరం, కొత్తపేట మైనారిటీ సెల్ అధ్యక్షులు షరీఫ్, కాజాబాబు, అన్వర్, తాహిర్ తదితరులు పాల్గొన్నారు. లైన్ అగలదీస్తా. ఇమాం మౌజన్ల గౌరవ వేతనాలు వెంటనే చెల్లించాలి. ఆంధ్ర రాష్ట్రంలోని ఇమాం మౌజన్ల వేతనాలు వెంటనే చెల్లించాలి. ఇమాం మౌజన్ల గౌరవ వేతనాలు వెంటనే చెల్లించాలి. ఇమాం మౌజన్ల గౌరవ వేతనాలు వెంటనే చెల్లించాలి. ఇమాం మౌజన్ల గౌరవ వేతనాలు వెంటనే చెల్లించాలి. ఆంధ్ర రాష్ట్రంలోని ఇమాం మౌజన్ల గౌరవ వేతనాలు వెంటనే చెల్లించాలి. రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలు ధర్నా కార్యక్రమాలు, అలాగే జిల్లా హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ గారికి ఇమాం మౌజన్ల మీద, వారి గౌరవ వేతనాల మీద రిప్రజెంటేషన్ ఇమ్మన్న కారణంగా మేము వచ్చి సదరు గౌరవనీయులైన కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించాం. సోదరులారా, ఏంటంటే సమస్య,
కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టిన తర్వాత 11 నెలల నుంచి పాపం వాళ్ళు ఇమాములు మౌజన్లకి అంటే మసీదులకి ఖిద్మత్ చేయడం అంటారు. ఖిద్మత్ చేసే వాళ్ళకి మత గురువులు వాళ్ళకి పాపం ఏమీ లేని వాళ్ళకి గౌరవ వేతనం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నయా పైసా కూడా బకాయికి లేకుండా ఇచ్చి వెళ్ళారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఇప్పటివరకు 11 నెలల బకాయిలు, ఎప్పుడైతే ఎలక్షన్స్కి 3 నెలలతో కలిపి జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఇవాళ వరకు మొత్తం 8+3 11 నెలల బకాయిలు ఉన్నాయి. వీరు అధికారంలో రావడానికి ముస్లిమ్స్కి మొహమ్మదీయులకి ఎన్నో రకాల వాగ్దానాలు చేశారు. మేము వస్తే మీకు అన్నీ చేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తామని ఏదీ చేయలేదు ఇప్పటి వరకు ముస్లిమ్స్కి. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్స్ ఇచ్చి మైనార్టీలను గుర్తించి వారి ఆర్థిక సామాజిక రంగాల్లో వారు పురోభివృద్ధికి పాటుపడ్డారు. ఆ రోజుల్లో 13,000 మంది ముస్లిం విద్యార్థులు MBBS అయితే MBA అయితే ఇంజనీరింగ్ అయితే ఎంతోమంది చదువుకున్నారు, చేయూతనిచ్చారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి విద్యార్థికి ప్రతి ఆడపడుచుకి ముస్లిం ఆడపడుచులకి రకరకాల సౌకర్యాలు కలుగజేసి అమ్మ ఒడిలో కానీ విద్యా దీవెనలో కానీ వీళ్ళ పట్టాల్లో కానీ మొత్తం వారు అన్ని పథకాల్లో కలిపి మైనార్టీలకి ఏకంగా 26,000 కోట్లు వారు దిగే నాటికి మైనార్టీలు ఖర్చు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే షాదీకా తోఫా పేద అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మేడేకూరు గ్రామంలో దళితుడు అత్తనాదం 20 సంవత్సరాలుగా కొత్తపేట పంచాయతీలో పనిచేస్తున్న అతనికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా డ్రైనేజీ క్లీనింగ్ మిషన్ ట్రాక్టర్ను MDO బీనాదేవి అందించారు. అప్పటి నుంచి ఆ వెహికల్ను పంచాయతీలోనే ఉంచి పంచాయతీ వారే బకాయి చెల్లించి 5 సంవత్సరాల తర్వాత నీకు వాహనం సొంతం అవుతుందని దళిత ఉద్యోగికి నమ్మబలికిన పంచాయతీ సెక్రటరీ రామన్న చౌదరి ప్లేటు ఫిరాయించి ఎస్సీ కార్పొరేషన్కి ₹1 కూడా చెల్లించకుండా అతనిపై ఒత్తిడి తెస్తూ రావులపాలెంలో 5 అంతస్తుల భవన నిర్మాణానికి అతనితో పాటు అతని ట్రాక్టర్ వాడుకొని పంచాయతీ సెక్రటరీ మోసం చేశాడని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఎస్సీ కార్పొరేషన్ లోన్ బకాయి చెల్లించాలని తనపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని, వేధింపులు తాళలేక జిల్లా ఎస్పీకి కలెక్టర్కు ఫిర్యాదు చేశారని బాధితులు చెప్తున్నాడు. మాది కొత్తపేట మండలం అండి, మూడేకూరు శివారు అంతేవరపేట అండి. గ్రామ కాపస్టుని ఎస్సీ మాల తొలస్తుండండి. నేను కొత్తపేట పంచాయతీలో 20 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. 10 సంవత్సరాల కిందట అది ఈనాదేవి గారు MDO గారు ఈనాదేవి గారు నాకు ఎస్సీ కార్పొరేషన్ మండలం తరపుని డ్రైన్ క్లీనింగ్ మిషన్ ట్రాక్టర్ ఇచ్చారండి. ట్రాక్టర్ ఇస్తే ఆవిడ అన్నదండి, పంచాయతీలో నువ్వు చేతనావు కదా, పంచాయతీలోనే ఉంచితే ఒక 5 సంవత్సరాలు బాకీ వాళ్ళే కట్టేసుకుంటారు, 5 సంవత్సరాలు పోయినాక నీకు బండి అందులోనే ఉంచుకుంటే నీకు బండి లబ్ధి నెలకింతనే ఇస్తారు అని చెప్పిన ప్రకారంలో నేను బండి మా కొత్తపేట పంచాయతీలోనే ఇంతవరకు వదిలేశానండి. అప్పుడు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు రావణ చౌదరి గారు ఉండేవారండి. రావణ చౌదరి గారు ఉంటే రావణ చౌదరి గారిని ఏమన్నా ఇలాగ ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు బాకీకి వస్తున్నారని అంటే నేను కడతాను నీకు ఎందుకని నన్ను గదాయించేవారండి. గదాయితే ఆర్టీ ఒత్తిడిగా అడుగుతుంటే నన్ను మార్పించేసి పక్కన పెట్టేవారండి. నేను అలాగే ఎంతకాలం అలాగే భరించుకుంటూ వచ్చానండి. మళ్ళీ ఒక 2 నెలలు నన్ను ఇబ్బంది పెట్టగా ఆరికి బిల్డింగ్ కట్టుకోవడానికి పని వస్తే నువ్వు రావయ్యా అని మళ్ళీ నన్ను నెట్టుకునండి. అపార్ట్మెంట్ రావులపాలెంని 5 స్టేర్ల అపార్ట్మెంట్ నా చేత మా 4 చేత టాటర్లు అన్నీ కూడా 6 అక్కడ పని చేయించుకుని మమ్మల్ని ఏదైనా అడిగితే ఇబ్బంది పెట్టేటువంటి ఎస్సీ కార్పొరేషన్కి ఇంతవరకు ₹1 చెల్లించలేదండి. ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు వచ్చిందండి, నువ్వు అప్పు కట్టాలని నన్ను వేధించేస్తున్నారండి. 13,20,000 కట్టాలండి. పంచాయతీ చూస్తేనే పంచాయతీ బండి తిప్పుకుంటుందండి. పంచాయతీ వాళ్ళు అడిగితే మాకు సంబంధం లేదని సెక్రటరీ గారు అది అంటున్నారండి. నాకు న్యాయం చేయకుండా ఎస్పీ గారికి పెట్టానండి, కలెక్టర్ గారికి అప్పుడు ఇది 4వసారి పెట్టానండి, MDO గారికి పెట్టానండి, DPO గారు పెట్టానండి. నాకు న్యాయం చేకూర్చాలని నాకు ఏ న్యాయం జరుగుతలేదు. నాకు న్యాయం చేకూర్చి నాకు ఆ అప్పు కట్టి. నర్సీపట్నం మున్సిపాలిటీ పాత బస్టాండ్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఒక పురాతన భవనం కూలిపోయింది. ఆ సమయంలో భవనంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చర్యలు చేపట్టారు. మున్సిపల్ సిబ్బందితో కలిసి భవనాల శకలాలను తొలగించే ప్రక్రియ మొదలుపెట్టారు. పురాతన భవనాల పట్ల మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. అన్నదమ్ముల గొడవల వలన భవనం శిథిలావస్థకు చేరిన భవనం, వారాహి ఫుడ్ పేరుపై విరిగి పడిన 2 అంతస్తుల భవనం, నష్టపోయిన చెప్పుల షాపు యజమాని.
పడిపోలే ఉంది అని చెప్పేసి సార్ అర్థం చేసుకోవాలి ఇంకేం చెప్తాను చేయమని చెప్పండి చేయమని చెప్తున్నా ముందు బాగా బిల్లు పడిపోలే ఉంది బిల్లు బాగా కొట్టండి అని చెప్పుకుంటాను వచ్చి బాగా కొట్టాలి నా పేరు పెద్దిరెడ్డి అనిల్ కుమార్ అండి. ఇక్కడ మాది పక్కన రేకుల షెడ్ను ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నామండి. నేను పొద్దున్న రాబోతుకి బిల్డింగ్ పడిపోయి ఉన్నదండి. తెల్లవారుజామున పడిపోయింది 3:30కి. మేము ఎన్నోసార్లు పక్కన చెప్పామండి, అది కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, పాత బిల్డింగ్ మా రేకుల షెడ్ మేము పడిపోతుంది, మీరు అది పడగొట్టండి అంటే చాలాసార్లు నిర్లక్ష్యంగా ఉండి కూడా అది 5గురు వాటా అండి. అన్నదమ్ముల వాటా వల్ల వాళ్ళు కొంచెం నిర్లక్ష్యంగా ఉండి మాకు ఇప్పుడు ఆ రేకుల షెడ్ అంతా మొత్తం పాడైపోయిందండి. దానివల్ల మాకు 30 లక్షల వరకు లాస్ వచ్చిందండి. ఆ షెడ్లో మా ఊరి చెప్పుల షాప్ అండి. చెప్పులు అవి ఉంటాయండి. మేము సుమారు 30 లక్షల వాల్యూ తాలూకా మెటీరియల్ అంతా పోయిందండి. మొన్నే దసరా అని చెప్పి మేము మెటీరియల్ అవి ఎంచుకున్నామండి. ఆ మెటీరియల్ అంతా లాస్ పోయిందండి. మొత్తం షెడ్ అంతా పాడైపోయింది. కొద్దిగా అదేదో మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. శైలాపురండి వారాహి కుడ్ గారి చెప్పుల షాప్ అండి మాది. స్థలం రెంట్కి తీసుకొని మేమే దిగ్గొట్టించుకొని మేమే పెట్టుబడి పెట్టుకొని చెప్పుల షాప్ పెట్టుకున్నామండి. పక్క బిల్డింగ్ వాళ్ళు సగం కట్టేసి వదిలేసి అడ్డాన్ని వదిలేశారండి. వదిలేస్తే అది ఈ రేకుల షెడ్ మీద పడిపోయి శుభ్రం కూలిపోయిందండి. మాకు చాలా నష్టం జరిగిందండి. పెట్టుబడి పెట్టుకున్నాం, దసరా సందర్భంగా కాకులు తెచ్చుకున్నాం, 30 లక్షల వరకు లాస్ పోతున్నామండి. దానికి మీరే ఏదన్నా చేసి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.